సో మీకు చెప్పినట్టుగానే మీ ముందుకి ఇంకో కొత్త స్టోరీతో వచ్చేసాం. సో లాస్ట్ వరకు చూసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో స్టోరీది థీమ్ ఏంటా అని థింక్ చేస్తున్నారా? అదే గోస్ట్ హంటింగ్. ఈ థీమ్ ఎందుకు తీసుకున్నామంటే మన నరుటోకి గోస్ట్లు అంటే భయం కదా, సో అందుకే ఈ థీమ్ తీసుకున్నాము. సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో స్టోరీలోకి వెళ్ళిపోతే సునాడేకి ఒక కొత్త ప్రాబ్లం వచ్చిందని ఒక సోల్జర్ని పిలిచి రాక్లీని ఇంకా నరుటోని పిలవమని చెప్తుంది. సో వాళ్ళు వచ్చాక అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది మొత్తం మీరు స్టోరీలో చూడండి. నరుటో ఇంకా రాక్లీని పిలిపించండి. మన పక్కనున్న విలేజ్ లో చాలా మంది విలేజెస్ దయ్యం ఉందని కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. గోస్ట్స్ ఇలాంటి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం మ్యామ్. ఏంటి దెయ్యమా? నాకు అసలు దెయ్యాలంటే చాలా భయం, నన్ను వదిలేయండి. నేను చూసేశాను, ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి ఆత్మలా? నేను ఈ విషయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోను. ఇంటెలిజెంట్ ఫెలో. మనం నైట్ కి వెళ్లకుండా ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేద్దాం లీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నో నరుటో, యూత్ స్పిరిట్ తో వెళ్ళాలి. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? నాకు మీ హెల్ప్ కావాలి. నేను ఫుడ్ దొంగతనం చేసినట్టు యాక్ట్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అది కీబా మీద బ్లేమ్ చేద్దాం. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచారి దిగుతారా? ఇలా చేస్తే నేను ఈ మిషన్ నుంచి తప్పించుకోవచ్చు కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అసలే నాకు దెయ్యాలంటే భయం. సరే నేను వెళ్తున్నా అయితే. ఓ, నేను చాలా దూరం వచ్చేసాను అనుకుంటా. నాకు తెలుసు నువ్వు ఎస్కేప్ అవుతావని. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు అన్నమాట. ఓ, నేనేంటి ఇలా బుక్ అయిపోయాను. ఇది చాలా కామెడీగా ఉంది. ప్లాన్ సక్సెస్. నరుటో లోపలికి వెళ్దాం రా, ఈ ప్లేస్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంలే, ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. అసలు ఒక్క మనిషి కూడా లేడు. రే ఎందుకురా భయం, నేనున్నా కదా, నేనంతా చూసుకుంటా, రా నువ్వు ముందు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. రే రాక్లీ, అక్కడేదో ఉందిరా. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తా. రాక్లీ ఎక్కడ్రా నువ్వు? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇలాంటి షార్ట్ స్టోరీస్ అనేవి మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాము. సో అవన్నీ మిస్ అవ్వద్దు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. బాయ్.